విజయనగరం జిల్లా సీతారాపురం గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మూసి ఉన్న షాపులను టార్గెట్ చేస్తూ దుండగులు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత షాపుల్లో దొంగతనానికి దుండగులు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సీసీ కెమెరాలు కంటపడడంతో భయపడి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే వాటి వైర్లు కట్ చేసి పరారయ్యారు. ఇదే షాపులో గతంలో కూడా దొంగతనం జరిగి 40,000 రూపాయల దోపిడీ జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. ఇకనైనా రాత్రి సమయంలో గస్తీ పెంచి దొంగతనాలు బారి నుండి తమ షాపులను కాపాడాలని ఎస్ఐను ప్రజలు కోరుతున్నారు. అసలు ఎన్నోసార్లు దొంగతనం జరిగాయండి. కానీ మేము అంతగా పెద్దలు చెప్పేసి పలకైపోయాం. కానీ ఈసారి ప్రతిసారి పోతున్నాయని ఈసారి సీసీ కెమెరా చెక్ చేసేసరికి దొరికారండి. గతంలో కూడా పక్క షాపులు కూడా జరిగాయి. పోలీసులు ఇక్కడ నైట్ పూట పెట్రోల్ పెట్టేసి కొంచెం చేస్తే బాగుందని ఆశిస్తున్నాం. గతంలో నష్టపోయినాం బోల్డ్. 15,000, 20,000, 30,000 వరకు పోయినాయి సరుకులు సార్. రాత్రి 1:04 దొంగలు పడ్డారు. ఫ్రిడ్జ్ షెల్టర్ తీయడానికి ట్రై చేశారు. ఈలోపు సీసీ కెమెరాలు ఉన్నాయని వైర్లు కూడా కట్ చేశారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా 2-3 సార్లు ఇలాగే జరిగినాయి. ఫ్రిడ్జ్ మొత్తం సరుకు అంతా తీసేశారు. మానిస్టర్లు, రెడ్ బుల్లు, డ్రింకులు అన్నీ ఖాళీ చేశారు. అప్పుడు ఊరు పెద్ద మనుషులకి, సర్పంచ్ గారికి చెప్పాము. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. చాలా భయంగా ఉంటుంది. తర్వాత ప్రతిసారి ముఠాల కింద డబ్బుల కోసం రావడము, ఇచ్చినంత వరకు వదలరు. తర్వాతలో ఈ రాత్రులు అయితే చాలు ఏం పోతాయనేసి టెన్షన్గా కూడా ఉంటుంది.